అశోక్ గారు ఇప్పుడు ప్రెసెంట్ మా కోసం మళ్ళీ కొత్తగా ఏం చూపించబోతున్నారు? గీ రోస్ట్. గీ రోస్ట్, మటన్ గీ రోస్ట్. సో మటన్ గీ రోస్ట్ అయితే ఇది ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తుంది దీంతో. ఇది ఆల్రెడీ కొంచెం సెమీ కుక్డా? ఆల్రెడీ సెమీ కుక్ అవుతుంది. మన దానిలో మసాలా ఫ్రై చేయాలి. ఓకే, ఆల్మోస్ట్ మనం అన్ని స్టార్టర్స్ చూసుకుంటున్నాం కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా ఎలా చేయాలనేది ఇప్పుడు చూసేద్దాం. సో 250 grams ఆఫ్ మటన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంతో మనము ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాం అనేది చూద్దాం. మటన్ గీ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మటన్, నెయ్యి, బ్లాక్ పెప్పర్, కారం పొడి, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, ఆయిల్, ధనియాల పొడి, జీరా పౌడర్. చూసాం కదా ఐటమ్స్ అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు మనమైతే రెసిపీ స్టార్ట్ చేద్దాం. చెప్పండి. మీరు నేపాల్ సైడ్లో ఎక్కువగా ఇట్లా నాన్ వెజ్ తింటుంటారా? అవును మేడం, తింటుంటారా. ఓకే, ఫస్ట్ నెయ్యి. గీ రోస్ట్ కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో నెయ్యి తీసుకున్నాము. ఆనియన్ చాప్స్. మీరు ఎక్కువగా బాగా నాన్ వెజ్ ఏది తింటూ ఉంటారు నేపాల్లో? మటన్ మేడం. మటన్, పచ్చిమిర్చి. సో దీంట్లో కూడా ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి. ఓకే, ఇప్పుడు మటన్ ని దాంట్లో యాడ్ చేసేస్తారా గీలో? మటన్. సో మంచిగా ఉడకబెట్టుకొని దాన్ని సెమీ కుక్ అయ్యేంత వరకు, పీస్ అనేది కొంచెం ఉడికినంత వరకు మనం బాగా బాయిల్ చేసుకోవాలి. అది పక్కన పెట్టుకొని ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఏంటంటే మటన్ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ ఫ్రై అనేది ఈజీగా అయిపోతుంది. సో బ్యాలెన్స్ అవ్వడానికి మనం ఆల్రెడీ సెమీ కుక్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది కాబట్టి బాయిల్ చేసుకొని ముందుగానే పెట్టేసుకుంటాం. ఓకే, బ్లాక్ పెప్పర్, ధనియా పౌడర్, జీరా, కారం పొడి. ఓకే, ఉప్పు. ఇప్పుడు మనం ఏదైతే మసాలాస్, ధనియాల పొడి, బ్లాక్ పెప్పర్, కారం, ఉప్పు కొంచెం 1 tablespoon తీసుకుంటే 250 grams ఈక్వల్గా సరిపోతుంది. సో ఓన్లీ ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిలు అయితే తీసుకొని ఫ్రై చేస్తున్నాము గీలో. సో ఇవే కాకుండా హ్యూజ్గా ఎక్కువగా వంట చేస్తూ ఉంటారా? ఎక్కువగా ఒకటేసారి 10-15 కిలోలు, 25 కిలోలు అలాంటివి కూడా చేస్తుంటారా? సో అయిపోయింది. సో చూసారు కదా, మటన్ గీ రోస్ట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అది సెమీ కుక్డ్ ఉండడం వల్ల ఓన్లీ మసాలాస్ అంటే కారం, ఉప్పు ఏవైతే ఉంటాయో దానికి పట్టించి గీలో బాగా రోస్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు గీ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం. సో సర్వింగ్ టేబుల్కి మీదికి వెళ్ళడానికి ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాం. ఓకే, వేడి వేడిగా మటన్ గీ రోస్ట్ అయితే నా చేతిలో ఉంది. సో దీన్ని గార్నిష్ చేసేద్దాం. సో లైట్గా పుదీనా, కొత్తిమీర వేసేసి, చూసారు కదా మటన్ గీ రోస్ట్ అయితే నా చేతిలో ఉంది వేడి వేడిగా. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. అండ్ 4-5 ఇంగ్రీడియంట్స్తో మాత్రం దీన్ని రోస్ట్ చేసేసుకున్నాము. మటన్ గీ రోస్ట్లో ఏదో తక్కువైనట్టు అనిపిస్తుంది. ఓకే, చూసారా జీడిపప్పు గీ రోస్ట్. ఆహా, మంచిగా నెయ్యిలో కూడా జీడిపప్పుని వేశారు. సో అందుకోసమే మంచి నెయ్యి స్మెల్ అయితే టెంప్టింగ్గా ఉంది. డెలీషియస్ స్మెల్ అయితే భలే అనిపిస్తుంది. సో ఆలస్యం చేయకుండా మనమైతే టేబుల్ మీదకి పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటూ మాట్లాడదాం ఎలా ఉంది అనేది. పదండి. లోపల ప్రాసెస్ అంతా చూసాం కదా, చాలా అంటే చాలా ఈజీ స్టెప్స్లో మనకి మటన్ గీ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది.
గీ రోస్ట్ కాబట్టి ఎక్కువ మొత్తంలో గీని యాడ్ చేస్తాము. అండ్ సెమీ కుక్డ్ మటన్ ఉడకడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది కాబట్టి అది బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత జీడిపప్పు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, ఇంట్లో ఉన్న ధాన్యాల పౌడర్ దాంతో ఇది చేసేసుకుంటే ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. సో మనం పీస్ గురించి తీసుకుంటే, సో ఇది చూసారా మటన్ పీస్ ఎంత చక్కగా ఉడికిపోయిందో, అంటే బాయిల్ చేసుకున్నాం కాబట్టి మంచిగా ఉడికింది. సో ఈ ప్రాసెస్లో మనము చాలా తక్కువసేపు ఆయిల్లో గీలో ఉడకబెట్టాం కాబట్టి ఇప్పుడు ఇలా అనగానే ఇట్లా వచ్చేసింది. సో ఇలా లేయర్స్ వచ్చేసింది మంచి. సో పీస్ బయటనే కాదు, పీస్ లోపల కూడా మనకి ఆ మసాలా గీ రోస్ట్ స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు. సో పీస్ అయితే చూడండి ఎంత బాగుందో. సో ఇదే పీస్ కాదు, ఇంకా చాలా పీస్ ఇదిగో ఈజీగా ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో జీడిపప్పుతో తినడానికి ఒక ఆర్ట్ ఉంటుంది. సో ఇలా జీడిపప్పు పెట్టుకొని మటన్ గీ రోస్ట్ పెట్టుకొని ఈ ఫోక్లు ఇవన్నీ ఎందుకండి, ఇలా పెట్టుకుంటే పీస్ డైరెక్ట్ నోట్లోకి వెళ్ళిపోవాలి, అలా తినాలన్నమాట. సో నాకైతే పిచ్చగా నచ్చేసింది. అక్కడ చూస్తుంటే తెలిసింది కదా, ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోయేలాగా ఉంది. అంత అద్భుతంగా అయితే ఆ స్మెల్ నన్ను తినేలా చేస్తుంది అనమాట. సో ఆసమ్ అంటే ఆసమ్ అని చెప్పొచ్చు.